ఊరికి వీళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దోడిని చేసేసి, అంటే పెద్దోడిని వయసులో పెద్దోడిని, నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతా ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు త్రిబుల్య మీదే కదా ఈ చోటు, ఇక్కడ 4 థియేటర్ 5 థియేటర్లు ఉన్నాయి, మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే, ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య వాసు, ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి, నా వల్ల కావట్లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది, నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు, ఏంటి ఇదంటే నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నేను నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు ఒక గంటలో, కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం అన్నీ వాసు సినిమా చూడబోతున్నాను. వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం, అది నాకు డౌట్ వచ్చింది నాకు. కాదు కదా, ఎస్కేప్. దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి ప్రారంభించిన దర్శి అప్పుడే అనిపించింది, హీఈస్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో ఎంత చేయకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు. కోర్టులో కొన్ని క్లోజులు తీసుకొస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో భలే యాక్టర్ అని అనిపించాం అనమాట నాకు. నిజంగా ఐ విష్ యూ విల్ కమ్ అప్. ఐ విష్ కాదు, ఇట్స్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు come up very well and be here for a long, long time. Niharika, my heart come. నాకు వాసు ఒక 5-6 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి, నేను ఈ అమ్మాయిల్లో ఎవరు బాగుంటారని 3-4 ఫోటోలు తీసుకొచ్చాడు. ఇట్లా ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను. కాదు, ఏం వాసన అడగండి. నిజం, ఫేక్, ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఫేక్ ఐడి కాదు సార్, పర్సనల్ ఐడి అని చెప్పండి. తప్పే ఉందయా, మీకు తెలియంది ఏముంది. ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారో, ఏం కామెంట్లు పెడతారో, అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము, చూడలేము, చదవలేము, అంత దరిద్రంగా పెడతా ఉంటారు వాళ్ళు. అందుకని అది వదిలేసి, నేను ఎవరో తెలీదు కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నీది కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసిన అన్నీ గుర్తు. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో.
సో ఆల్ ది బెస్ట్ యూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ హియర్. ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కో ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. అందులో కళ్యాణ్ గారి గురించి అస్తమానం వింటాను కానండి, నేను ఐ డెంట్ స్పెండ్ సమ్ మచ్ టైమ్ విత్ యూ. బీయింగ్ ఎ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఇట్స్ వెరీ నైస్, ఐ అప్రిషియేట్. భాను ఎక్కడ? అయ్యి భాను. సో వీళ్ళు అందరూ నాకు మానాడు. అయ్ సోమరాజు గారు, ధ్రువన్, he was telling me, I haven't heard much about you. He was telling me, right? Good luck to you all. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎవరైనా మర్చిపోతే మీన్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ అని అనుకోండి. ఇక్కడ లేని మనోడు ఒకడు ఉన్నాడు కదా, కిరణ్ విజేందర్. ఈ కిరణ్ బాగా తెలిసినాడు, ఇవాళ వస్తాడేమో అని అనుకున్నాను, ఇంకేదో మాట్లాడాల్సిన విషయం ఉంది. కానీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఐ విష్. టీజర్ బాగుంది. ఈ టీజర్ లాగానే సినిమా ఉంటే డెఫినెట్గా బాగా ఆడద్దని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.